తెనాలిలోని బిఎస్ఎన్ఎల్ తెనాలి కస్టమర్ సర్వీస్ సెంటర్ని ప్రైవేట్ వారికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె పద్మావతి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నడి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పై అధికారులకు ఈ విషయమే తాను తెలియజేసిన వారు దీనిపై స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బిఎస్ఎన్ఎల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నిజాన్ని మాట్లాడుతున్నందుకు 3.5 సంవత్సరాలుగా ఎలాంటి వసతులు లేని ప్రదేశంలో ఉంచి తన చేత పని చేయించుకున్నారని టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె పద్మావతి అన్నారు. బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం లంచాలకు ఆశపడి దోపిడీలకు తెరతీశారని ఆమె ఆరోపించారు. గవర్నమెంట్ సిబ్బంది ఉండగా సిఎస్సి ప్రైవేట్ వాళ్లకి ఇవ్వడంలో అధికారులు వాటా ఎంత అన్నది బయటికి తీయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఇవన్నీ తాను మాట్లాడుతున్నానని సస్పెండ్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చారని చెబుతూ 17 సంవత్సరాల నుంచి నిజాయితీపరమైన సర్వీస్ని తాను అందిస్తున్నానని చెప్పారు. డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి ప్రభుత్వ సొమ్ముని పబ్లిక్ పట్టపగలు అందరూ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా కాపర్ తీసుకువెళితే అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ఆమె ఆరోపించారు. పబ్లిక్కి న్యాయం జరగాలనే తాను రోడ్డు మీదకు వచ్చానని, న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు అంటూ కె పద్మావతి వెల్లడించారు. నమస్తే అండి, నేను కే పద్మావతి, టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్గా మీ అందరికీ సుపరిచితమే. నేను తెనాలి బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేశాను. ఇప్పటివరకు నేను సర్వీస్ 17 సంవత్సరాలు చేశాను. నా నీతి నిజాయితీపరమైన సర్వీసులు ఎక్కడికి వెళ్ళినాయండి నాకు అర్థం కావట్లేదు. డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ ఓసీఎస్సీకి ఇవ్వద్దు, మేము స్టాఫ్ ఉన్నాం, ఫుల్ఫిల్గా మేము రన్ చేసుకుంటామని లాస్ట్ టైం 5 years బ్యాక్ మా ఎక్స్ సీజీఎం సురేష్ కృష్ణ గారిని, ఎక్స్ సీఎండి పూర్వార్ సార్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన ఎవిడెన్స్ అన్ని చూసి ఓకే మీరే చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వదిలేశారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ ఆ ప్రపోజల్ పెట్టారు ఓసీఎస్సీ ఇవ్వడానికి. దానికోసం నేను గత 3 నెలల పై నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పబ్లిక్ అన్యాయం జరుగుతుంది, పబ్లిక్ని వాళ్ళు మోసం చేస్తారు. పైగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ నేను వాళ్ళ ఫ్రాడ్ అని నేను ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేశాను. అప్పుడు వాళ్ళది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి అని అడిగాను. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము రన్ చేస్తాము, పబ్లిక్ మేము సర్వీస్ చేస్తాం కదా, ప్రైవేట్ వాళ్ళని ఎందుకు పెడుతున్నారని అడిగినప్పుడు చూస్తామని మోసం చేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బయటికి రోడ్ల మీదకి పడేశారు. అసలు మేము చేసిన నీతి నిజాయితీపరమైన సర్వీసులు ఎక్కడికి వెళ్ళినాయి, ఈ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని జరుగుతున్నాయి, మొత్తం విషయాలు ఇప్పుడు నేను మీడియా ముందు చెప్తాను. మీరే వస్తారా లేకపోతే నన్ను రమ్మంటారో మీరే తేల్చుకోండి. డిపార్ట్మెంట్లో చాలా జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, మర్డర్లు జరగబోయినాయి, రేపులు జరిగినాయి, చాలా రకాలు జరిగినాయి. ప్రతి దానికి ఆఫీసర్ సపోర్ట్ ఉంది. సో ఇందులో ఎవరెవరికి ఎంత షేర్ ఉంది. డిపార్ట్మెంట్ సొమ్ము దోచేసిన వాడిని పబ్లిక్గా చేసి ఎగ్జామ్ రాయించి చేసి పంపించారు. అంటే దొంగ చేతికి తాళాలు ఒప్పచెప్పినట్టు. ఇందులో సీజీఎం గారికి ఎంత షేర్ ఉంది. ఇలాంటి చాలా విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. సో మీడియా ముందు నేను మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి వచ్చి ఓసీఎస్సీకి ఎందుకు ఇచ్చారో, అవుట్సోర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎందుకు రోడ్డు మీద పడేశారో, మేము ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి అడగలేదు, మేము ఎక్స్ట్రా స్టాఫ్ అడగలేదు, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమి అడగలేదు. ఉన్న వాటితో మేము ఫుల్ఫిల్గా మీకు లాభాల బాటలో నడిపిస్తుంటే మీరు ఎందుకు ఈ విధమైన